ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఏంటి నాన్న, అసలేం జరిగింది? ఇంతకాలం మీకు చెల్లెలుందని మాకెందుకు చెప్పలేదు? ఇన్నాళ్ళు మీరు ఇలా ఒకరికొకరు తెలియకుండా బ్రతకడం ఏంటి నాన్న? ఒకే కుటుంబంలోని వ్యక్తులు చెట్టుకొకరు పుట్టుకొకరు కావడం ఏంటి? అసలు అత్తయ్య మీకు ఎలా దూరమైంది? ఎందుకు దూరమైంది? దానికి కారణం నేనే. ఏంటమ్మా నువ్వు అనేది? అంటే నాన్నని అత్తయ్యని నేనే విడదీశాను. ఎందుకమ్మా? స్వార్థంతో నేను చేసిన పని వల్లే వీళ్ళిద్దరూ విడిపోయారు. ఒకప్పుడు అందరం రావులపాలెంలో ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళం. అందరూ ఆనందంగా ఉండేవాళ్ళు. ఒక్క నేను తప్ప. నా స్వార్థంతో ఈ అన్న చెల్లెళ్ళ మధ్య భుజమ్మా, ఎక్కడున్నారు? భుజమ్మా, ఎక్కడున్నారు? 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 ఎక్కడా? ఎక్కడున్నారు? భుజమ్మా, 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 భుజమ్మా. ఆ రోజు ఆఖరి నిమిషంలో నేను చూశాను కాబట్టి వెళ్ళి నా చెల్లెల్ని కాపాడుకోగలిగాను. లేదంటే ఆ రోజే నా బుజ్జమ్మ మనకు శాశ్వతంగా దూరం అయిపోయేది. మీ నాన్నగారి కంటే ముందు మీ అత్తయ్య ఊబిలో కూరుకుపోవడం నేను చూశాను. కానీ కాపాడడానికి ప్రయత్నించలేదు. ఎందుకమ్మా? ఎందుకు ఇలాంటి పని చేశావు? మనతో తిరిగిన మనిషి అలా ప్రమాదంలో ఉంటే వెనక ముందు ఆలోచించకుండా
కాపాడే ప్రయత్నం చేస్తామే. అలాంటిది మా అత్తయ్య నీకు సొంత ఆడపడుచు నీ కళ్ళ ముందు ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఎలా ఉండగలిగావమ్మా? స్వార్థం అమ్మా. ఎక్కడ ఆడబడుచొచ్చి మన సొమ్మంతా తినేస్తుందేమోనని స్వార్థం. అవును ప్రియా, ఆ రోజు నిజంగానే నేను స్వార్థంగానే ప్రవర్తించాను. ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఆడపడుచు ఇంటికొచ్చింది. చుట్టం చూపుగా వస్తే 4 రోజులుండి వెళ్ళిపోతుందిలే అనుకున్నాను. కానీ రాణమ్మ భర్త వదిలేస్తే ముగ్గురు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి చేరింది అని తెలుసుకున్నాను. నేనే దగ్గరుండి నా చెల్లికి సంబంధం చూసి పెళ్లి చేశానమ్మా. ఈ పెళ్లి నీకిష్టమేనమ్మా అని అడిగితే, అన్నయ్య నీకిష్టమైతే నాకు ఇష్టమే అని ఆ మెడ వచ్చి తాళి కట్టించుకుంది నా చెల్లెలు. కాని అతను ముగ్గురు పిల్లలు పుట్టాక మీ అత్తయ్యని వదిలేసి ఎటూ వెళ్ళిపోయాడు. భర్త వదిలేసిన ఆడపిల్ల పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తుందమ్మా? పుట్టింటికే కదా రావాల్సింది. నా చెల్లెలు కూడా అలాగే ఈ అన్నయ్యని నమ్ముకుని ఇంటికొచ్చింది. కానీ మీ అమ్మకి అది నచ్చలేదు. వచ్చినప్పటి నుంచి వాళ్ళని రాచి రంపాన పెడుతూనే ఉంది. ఎన్ని మాటలు పడ్డా, ఎన్ని అవమానాల పాలైనా ఏ రోజు మా బుజ్జమ్మ బాధపడలేదు. అప్పటికే నేను ఎంత వద్దని చెప్తున్నా వినకుండా తన పిల్లల కోసం కాయ కష్టం చేసి, కూలి పనులు చేసి, డబ్బులు తెచ్చి తన పిల్లలకి పెట్టుకునేది. అయినా మీ అమ్మల స్వార్థం తగ్గలేదమ్మా. ఏదో ఒక రూపంలో మీ అత్తయ్యని పిల్లల్ని సాధిస్తూనే ఉండేది. అయినా ఏ రోజు మీ అత్తయ్య ఎదురు తిరిగింది లేదు, మీ అమ్మని నోరెత్తి మాట్లాడింది లేదు. ఏంటమ్మా ఇది? ఎందుకింత స్వార్థంగా ప్రవర్తించావు? భర్త వదిలేసి పిల్లలతో కష్టాలు పడుతున్న ఆడ మనిషి పుట్టింటికి రావడం కూడా తప్పేనా? నువ్వలా చేయడం చాలా చాలా తప్పమ్మా. అవునమ్మా, పాపం అత్తయ్య ఆ రోజు ఎంత బాధపడిందో. అత్తయ్య